బ్రేకింగ్ చూస్తున్నాం. వైసీపీలోకి వంగవీటి రాధా రీఎంట్రీ ఇస్తారనే చర్చ రాజకీయ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది. రాధాతో మాజీ మంత్రులు పేర్ని నాని, కొడాలి నాని భేటీ ఇందుకు నిదర్శనంగా నిలుస్తోంది. 2 రోజుల్లో సీఎం జగన్ వంగవీటి రాధా కలవనున్నట్లుగా సమాచారం. అన్నీ ఓకే అయితే మచిలీపట్నం వైసీపీ ఎంపీ అభ్యర్థిగా బరిలోకి రాధా దిగుతారనే చర్చ అయితే నడుస్తోంది. వైసీపీలోకి రావాలని ఇప్పటికే రాధాను వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి ఆహ్వానించారు. మొన్న కుప్పం సభలో వంగవీటి రంగా పేరును సీఎం జగన్ ప్రస్తావించారు. దీంతో వైసీపీలోకి వంగవీటి రాధా రీఎంట్రీ దాదాపు కన్ఫామ్ అనే గుసగుసలు వినబడుతున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ వినయ్ సిద్ధంగా ఉన్నారు. వినయ్, వంగవీటి రాధా రీఎంట్రీ ఇన్ వైసీపీ అంటున్నారు, ఏం జరగబోతోంది? రమణ, 2024 ఎన్నికలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరొకసారి గెలిపే లక్ష్యంగా వేగంగా పావులు కదుపుతా ఉంది. సామాజిక వర్గాల వారీగా బలమైన నేతలందరినీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ఆ ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. దాంట్లో భాగంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ లీడర్, అదేవిధంగా ప్రస్తుతం ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్న వంగవీటి రాధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి మరొకసారి రీఎంట్రీ చేసేందుకు వైసీపీ నేతలు కీలకంగా వ్యవహరిస్తా ఉన్నారు. దాంట్లో భాగంగానే మాజీ మంత్రి కొడాలి నాని, పేరు నాని వంగవీటి రాధాతో చర్చలు జరిపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. గత 15 రోజుల నుంచి కూడా కొడాలి నాని, మాజీ మంత్రి కొడాలి నాని, వంగవీటి రాధా ఇద్దరి మధ్య మంచి స్నేహితులు. ఈ నేపథ్యంలోనే కొడాలి నాని వంగవీటి రాధాను మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అదేవిధంగా వల్లభనేని వంశీ, కొడాలి నాని కూడా రాధాతో చర్చలు జరిపినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. నిన్న సాయంత్రం మరొకసారి అటు పేరు నాని, ఇటు కొడాలి నాని వంగవీటి రాధాతో చర్చలు జరిపారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకొచ్చేందుకు అన్ని ఏర్పాట్లు కూడా జరిగినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. ఒక 2 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కూడా వంగవీటి రాధా కలవబోతా ఉన్నారు. మచిలీపట్నం ఎంపీ అభ్యర్థిగా వంగవీటి రాధా బరిలోకి దిగే అవకాశం కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఆ టీడీపీ జనసేన ఫస్ట్ లిస్ట్ విడుదల చేసింది. ఆ లిస్టులో వంగవీటి రాధా పేరు లేదు. ఈ నేపథ్యంలోనే వంగవీటి రాధా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్న తరుణంలో అటు కొడాలి నాని, ఇటు పేరు నాని ఏదైతే చేసిన కసరత్తు అంతా కూడా వర్కౌట్ అయినట్టు కూడా మనకు తెలుస్తా ఉంది. రాధా కూడా దీనికి అంగీకరించినట్టు కూడా మనకి తెలుస్తా ఉంది. దాంట్లో భాగంగానే ఆ మచిలీపట్నం ఎంపీగా వంగవీటి రాధాను బరిలోకి దింపబోతా ఉన్నారు. 2 రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని కలిసి పార్టీ కండువ కప్పుకున్న తర్వాత పార్టీలో యాక్టివ్ గా వంగవీటి రాధా పనిచేయబోతున్నారని కూడా వంగవీటి రాధా వర్గీయులు చెప్తా ఉన్నారు. దాంట్లో భాగంగా ఇప్పటికే మచిలీపట్నం సిట్టింగ్ ఎంపీగా ఉన్న బాలశౌరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి జనసేన పార్టీలో చేరారు. 2024 ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి జనసేన పార్టీ తరఫున బరిలోకి దిగబోతా ఉన్నారు. బాలశౌరికి సరైన క్యాండిడేట్ అదే సామాజిక వర్గం వంగవీటి రాధా అయితే బలంగా ఉంటుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. దాంట్లో భాగంగానే వంగవీటి రాధాను అక్కడి నుంచి బరిలోకి దింపేందుకు అన్ని ప్రయత్నాలు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిందని కూడా చెప్పొచ్చు. రాధా కన్నా ముందు ఆ అవనగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ ను మచిలీపట్నం ఎంపీగా అనౌన్స్ చేశారు. ఆ తర్వాత అనేక పేర్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించినప్పుడు కూడా అటు బాడిగ రామకృష్ణ, కొనకల నారాయణతో పాటు బుద్ధప్రసాద్ లాంటి సీనియర్ నాయకులందరి పేర్లు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం పరిశీలించింది. మరోవైపు ప్రస్తుతం సత్తెనపల్లి ఎమ్మెల్యే మంత్రి అంబటి రాంబాబు పేరుని కూడా మచిలీపట్నం ఎంపీగా పరిశీలించిన నేపథ్యంలో వీళ్ళందరికన్నా వంగవీటి రాధా అంటే బెటర్ క్యాండిడేట్ గా ఉంటారని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. మరోవైపు సిటీలో గతంలో విజయవాడ ఈస్ట్ ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం కూడా వంగవీటి రాధాకు ఉండడం, అదేవిధంగా ఈ సిటీ 3 నియోజకవర్గాలు కూడా కలిసి వస్తాయని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తా ఉంది. ఇలా రాధాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేర్చుకుని మచిలీపట్నం ఎంపీగా బరిలోకి దింపాలని వైసీపీ ఆలోచన చేస్తా ఉంది. రమణ, ఓకే, థ్యాంక్ యూ వినయ్.